శివాయ. చేసిన పూజలు కానివ్వండి, మంత్రాలు కానివ్వండి, తంత్ర సాధన అవ్వచ్చు, మంత్ర సాధన అవ్వచ్చు, వ్రతాలు అవ్వచ్చు, పూజా పునస్కారాలు అవ్వచ్చు, ఏదైనా సరే మనకి ఎందుకు పని చేయట్లేదు? కొంతమంది ఇప్పుడు ఒక 10 మంది దీనికి పరిష్కారం ఇది పలానా ఇది చేసుకుంటే తగ్గిపోతుంది, ఇది నివారణ అవుతుంది, ఖచ్చితంగా పని జరుగుతుందని మనం తెలుసుకున్నాం అనుకోండి. అప్పుడు ఆ యొక్క పరిహారాన్ని ఒక 10 మంది ఆచరిస్తే 10 మందికి కూడా జరుగుతోందా? జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? ఇది మీరు తెలుసుకోవటం కోసం పురాణాల నుంచి పరాశర సంహిత అనబడేటువంటి గ్రంథం నుంచి నిజంగా జరిగినటువంటి ఒక యథార్థమైనటువంటి సంఘటన, ఒక కథ చెబుతాను. ఇది ధ్వజదత్తుడి యొక్క కథ. పరాశర సంహిత గ్రంథంలో ఉంటుంది. ఈ యొక్క ధ్వజదత్తుడు ఒక చక్కటి బ్రాహ్మణుడు. అయితే ఉన్నట్టుండి కూడా అతని యొక్క ఆర్థిక పరమైనటువంటి స్తోమత అంతా కూడా పడిపోయిందనమాట. సరిగ్గా తినటానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితికి దిగజారిపోయాడు. ఇప్పుడు అతని యొక్క ఆవిడ చాలా కంగారు పడుతోంది. ఇంట్లో పిల్లలకి తిండి పెట్టుకోవడానికి కూడా ఏం లేవండి, మన యొక్క పరిస్థితి ఏంటి ఇదని చెప్పి. సరే అని చెప్పి ధ్వజదత్తుడు దీనికి పరిష్కారం నేను కనుక్కుంటాను, ఎలాగైనా సరే మన యొక్క పరిస్థితులు మారేటువంటి విధంగా నేను చూస్తాను అని చెప్పి అనుకుని అడవికి బయలుదేరతాడనమాట ధ్వజదత్తుడు. అయితే అడవికి బయలుదేరతాడు. అలాగ కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత పెద్ద పెద్ద మహానుభావులు, ఋషీశ్వరులు, మునీశ్వరులు అందరూ ఉంటూ ఉంటారు కదా అడవిలో. వాళ్ళందరినీ కూడా కలిసి కనుక్కుందాము అని అతని యొక్క ఉద్దేశం అనమాట. అయితే అడవిలోకి వెళ్తాడు. కొంతమంది ఋషుల్ని, మునుల్ని అందరినీ కూడా నిజంగా అనుకున్న విధంగానే చూస్తాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతని యొక్క పరిస్థితి అంతా కూడా వివరిస్తాడు. అతని యొక్క కష్టాలు, ఇబ్బందులు అన్నీ కూడా తీరాలి, అతని యొక్క ఆర్థికపరమైన స్తోమత అంతా కూడా మళ్ళీ మెరుగవ్వాలి, చక్కగా బాగా బ్రతికేటువంటి వాళ్ళమండి, ఈ విధమైన పరిస్థితికి దిగజారిపోయాము, దీనికి పరిష్కారం చెప్పండి అని చెప్పి అడిగితే అప్పుడు ఆ ఋషీశ్వరులు అందరూ కూడా, అదిగో చూడు, నీకు అక్కడ కనిపిస్తోంది కదా దూరంగా ఒక చెట్టు, ఆ చెట్టు కిందన ఒక మునీశ్వరుడు కూర్చుని ఉన్నాడు. అతని పేరు పుష్కర మహాముని. ఆ యొక్క మునిని కలిసి నీ యొక్క సమస్య అంతా కూడా చెప్పుకో, తప్పకుండా నివారణ చేయగలుగుతాడు, చాలా శక్తివంతమైనటువంటి మహానుభావుడు అతను అని చూపించి చెప్పడం జరుగుతుంది. వాళ్ళ యొక్క మాటలు విని సరే కదా అని చెప్పి పుష్కర మహాముని దగ్గరికి వెళ్తాడనమాట. అతని యొక్క ఇబ్బంది, బాధ అంతా కూడా అతనికి చెప్పుకుంటాడు. సరే కదా అని చెప్పి అప్పుడు పుష్కర మహాముని ఆంజనేయ స్వామి వారి యొక్క మహిమాన్వితమైనటువంటి మంత్రము నాయన ఇది, అది నేను నీకు ఉపదేశిస్తాను. ఈ యొక్క మంత్ర సాధన, ఈ యొక్క మంత్ర జపాన్ని నువ్వు చక్కగా చేయు, నీ యొక్క ఇబ్బందులు, కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ యొక్క మంత్రశక్తి ద్వారా. ఈ యొక్క మంత్రాన్ని నువ్వు సిద్ధి పొందితే నీకు అపారమైనటువంటి ధన ఐశ్వర్యాలే కాకుండా ఆయురారోగ్యాలు, సిరి సంపదలు అన్నీ కూడా నీకు లభిస్తాయి. కాబట్టి ఈ యొక్క మంత్ర సాధన చెయ్యని చెప్పి ఒక మంత్రాన్ని ఉపదేశిస్తారు పుష్కర మహాముని. అయితే ఆ యొక్క ఆతృతతో కనీసం గురువు గారికి ఒక నమస్కారం ఉండదు, ఆయన కాళ్ళకి దండం పెట్టడం ఉండదు, ఏమీ ఉండదు. వెంటనే ఈ యొక్క మంత్రం చేస్తే సరిపోతుందా అని చెప్పి వెంటనే యొక్క మంత్రోపదేశం అనేటువంటిది తీసుకుంటాడు. అయిపోగానే కాస్త దూరంలో వెళ్ళి చక్కగా ఒక జాగా అనేటువంటిది ఎంచుకొని ఆ యొక్క రాయి మీదన కూర్చొని మంత్ర సాధన, మంత్ర జపం చేయటం మొదలు పెడతాడనమాట ఈ యొక్క ధ్వజదత్తుడు. అయితే ఇలాగ కొన్ని రోజుల పాటు గడిచిపోతూ ఉంది. కాలకృత్యములు అంటే అల్పాచమనము, మొహం కడుక్కోవడం అవన్నీ కూడా పూర్తి చేసుకుంటున్నాడు. మళ్ళీ తిరిగి కూర్చొని జపం అనేటువంటిది చేసుకుంటున్నాడు. ఇలాగ రోజులు గడుస్తున్నాయి కానీ ఏమాత్రము కూడా అతనికి మంత్రసిద్ధి పొందినటువంటి అనుభవాలు ఏమీ కూడా కలగట్లేదనమాట. ఏమాత్రము కూడా. ఇదేంటిది అని అంటే అప్పుడు అతని యొక్క మెదడులోకి ఆలోచనలు రావటం మొదలయ్యాయి. ఇది నిజంగా పని చేస్తుందా ఈ యొక్క మంత్రం? నిజంగానే ఇది అంత శక్తివంతమైనటువంటి మంత్రమేనా? నిజంగానే దీనికి అంతటి ప్రభావం ఉందా? నిజంగా ఈ యొక్క మంత్ర జపం చేయడం వల్ల నా కష్టాలన్నీ తీరుతాయా? ఎంత చేస్తున్నాను, ఇన్ని రోజులు గడిచిపోతుంది, ఏమాత్రము కూడా నాకు అనుభవాలు ఏమీ కూడా కలగట్లేదు, ఏమీ కూడా ఫలితం అనేటువంటిది ఏమీ కూడా మార్పులు కనిపించట్లేదు. ఇంకా నేను అనవసరంగా నా యొక్క సమయాన్నంతా వృధా చేస్తున్నానో ఏమిటో, నేను ఈ యొక్క సమయం అంతా కూడా ఈ యొక్క మంత్ర జపానికి కేటాయించి అనవసరంగా వ్యర్థం చేసుకుంటున్నట్టున్నాను. పోయి ఇతన్ని కలిసేనేంటి, ఇతనేదో నాకు నా జీవితాన్ని మార్చేస్తాడు అని అనుకుంటే మంత్ర జపం ఇచ్చేశాడు, నేనేమో రోజుల తరబడి దీని మీద నమ్ముకుని ఇలాగ జపం చేసుకుంటున్నాను, కానీ ఏమీ కూడా లాభం కనిపించట్లేదని చెప్పి కలవరపడిపోతూ, అనుమానపడిపోతూ ఇలాగా అనుమానంగా చేస్తూ
చేస్తున్నాడు అనమాట మంత్రజపం. ఈ విధంగా చేస్తూ ఉంటే అదే దారిన మొత్తం ఒళ్ళంతా కూడా పుళ్ళు పడిపోయి ఉన్నటువంటి ఒక కురిపి, ఒక రోగిష్టి ఆ యొక్క దారముట వెళ్తూ ఉన్నాడనమాట. అయితే వెళ్తూ ఉంటే ఈ యొక్క ధ్వజదత్తుడు జపం చేసుకోవటం గమనించి ఆ కురిపి అక్కడి నుంచి అతను అడుగుతున్నాడు, మహానుభావ, నా యొక్క వ్యాధి నివారణ కొరకు ఇక్కడ ఒక మహాముని ఉంటారు అని చెప్పి తెలుసుకున్నాను. అతను ఏదైనా కూడా పరిష్కారం చెప్తారు అని అంటే తెలుసుకున్నాను. అతను ఎక్కడ ఉంటారు అని చెప్పి అడిగాడు అనమాట. అయితే అయితే ధ్వజదత్తుడు చూడనైనా అక్కడ దూరంగా ఒక మహాముని ఉన్నాడు కదా, పుష్కర మహాముని అట. అతని దగ్గరికి మాత్రం వెళ్ళకు. ఏమి ప్రయోజనము, లాభం ఏమీ కూడా ఉండదు. అనవసరంగా నీ యొక్క సమయము, కాలం అంతా కూడా వృధా అవుతుంది. కాబట్టి ఎదరికి వెళ్ళు, వేరే మహామునులు ఉంటారు, వాళ్ళందరినీ కూడా కలువు అని చెప్పాడట. అయితే చెబితే ఈ యొక్క కురుపు ఏం చేశాడట, ఎందుకు వెళ్ళొద్దన్నాడు? బహుశా వెళ్ళొద్దని ప్రత్యేకంగా చెప్పాడు అంటే అక్కడే ఏదో విషయం ఉండుంటుంది. అంటే ఈనాటికి కూడా మన యొక్క మనుషుల యొక్క సైకాలజీ అంతే కదండి. ఏదన్నా కూడా వద్దు, చెయ్యొద్దు, అటు వెళ్ళొద్దు అని అంటే మన యొక్క మనసు బుద్ధి అటే లాగుతూ ఉంటాయి. ఎందుకన్నారు, అక్కడ ఏమిటి ఉంది అని చెప్పి. అతడు కూడా అదే విధంగా ఎందుకో అక్కడే ఏదో ఉన్నట్టుంది, అక్కడే ఏదో మహిమాన్వితమైనటువంటి ఫలితాలు, పరిష్కారాలు మనకి దొరుకుతాయేమో, స్వార్థంతో ఇలా చెప్తున్నాడేమో అని అనుకుని అతను ఎక్కడికైతే వెళ్ళొద్దన్నాడో పుష్కర మహాముని దగ్గరికే వెళ్ళాడు ఈ యొక్క కురిపి కూడా. అయితే ఆ యొక్క కురిపి అతని యొక్క బాధనంతా కూడా వ్యక్తం చేశాడు. పుష్కర మహామునికి చెప్పుకున్నాడు అనమాట, నాకు ఈ యొక్క అంటువ్యాధి అంతా కూడా తొలగిపోయి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించండి స్వామి అని. అయితే పుష్కర మహాముని సరే నాయన అని చెప్పి అతనికి కూడా ఒక మంత్రోపదేశం చేశారు, ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రం. ఈ యొక్క మంత్రం సిద్ధి పొందేసరికే నువ్వు ఆయురారోగ్యాలు సంపాదించుకుంటావు, కళాకాంతులతో వెలిగిపోతావు, రాజకుమారుడులా తయారవుతావు అని చెప్పాడట. చెబితే ఆనందపడిపోయి చాలా నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో వెంటనే ఏం చేశాడట, దగ్గరలో ఉన్నటువంటి నది దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి నీళ్లు తోడుకుని వచ్చి ఒక చెంబుతో ఆ యొక్క గురువు గారి యొక్క పాదాల వద్దన వేసి ఆ యొక్క పాదాలన్నీ కూడా శుభ్రంగా కడిగాడట. శుభ్రంగా కడిగి నమస్కారం చేసుకున్నాడు. ఆ యొక్క గురువు గారికి జపం చేసుకుంటూనే అతను హోమానికి ఏదన్నా కూడా కట్లు పేర్చటము ఇట్లా అన్నీ కూడా సేవ కూడా చేశాడు. చేసిన తర్వాత మంత్ర సాధన మొదలు పెట్టుకుని చేసుకుంటూ ఉన్నాడు ఈ యొక్క కురిపి. అయితే కొంతకాలం తర్వాత ఈ యొక్క ధ్వజదత్తుడు ఇంకా కూడా అలాగే జపం చేసుకుంటూ ఉన్నాడు కదా, అతను కూర్చొని జపం చేసుకుంటూ ఉండంగా ఒక మంచి రాజకుమారుడు లాగా, మంచి కళావంతంగా ఒక అతను అతని ముందు నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడట. అయితే ఎవరినైనా నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇంత తేజోవంతంగా ఉన్నావు అని చెప్పి ధ్వజదత్తుడు అతన్ని అడిగితే అప్పుడు అతను చెప్తున్నాడు, నేను స్వామి కొంతకాలం క్రితం నా యొక్క శరీరం అంతా కూడా కురుపులు పట్టిపోయి ఉంది కదా, నేను మిమ్మల్ని ఆశ్రయించి అడిగాను ఎవరిని కలవాలి అని చెప్పి, మీరు నాకు దారి చూపించారు కదా, ఆ యొక్క సాధన వలనే నాకు ఇటువంటి పరిస్థితి మళ్ళీ కలిగింది, ఈ విధంగా మారాను అని చెప్పాడట. ధ్వజదత్తుడు ఆశ్చర్యపోయి, అబ్బా ఎవర్రా అంత గొప్పటి గురువు గారు, నేను కూడా ఈ కాలం వృధా చేసుకోవాలి తలుచుకోలేదు, నేను కూడా అతన్ని కలుసుకుతాను, ఎక్కడుంటారు ఎవరతను అని చెప్పి అడిగితే అప్పుడు ఆ యొక్క కురిపి చెప్పాడు, అయ్యో మీరు ఎవరి దగ్గరికి అయితే వెళ్ళొద్దన్నారో వాళ్ళ వల్లే నాకు ఇటువంటి పరిస్థితి కలిగింది, పుష్కర మహామునిదే నాకు ఈ విధంగా మారటానికి కారణము అని చెప్పాడట. అని చెప్పి బదులు చెప్పి వెళ్ళిపోయాడు ఆ యొక్క కురిపి. అయితే ధ్వజదత్తుడు వెంటనే జపం వదిలేసి పరుగున పుష్కర మహాముని దగ్గరికి వచ్చి విపరీతమైనటువంటి తిట్లు తిట్టడం మొదలుపెట్టి దుర్భాషలాడటం మొదలుపెట్టాడట. నీకు ఎంత ధైర్యం ఉంటే అసలు ఈ విధమైనటువంటి పనులు చేస్తావు, వాడికొక మంత్రము నాకొక మంత్రము ఇస్తావా, అసలు అలా ఎలా చేస్తావు, అంత నాకు అతనికన్నా ఎక్కువ రోజుల నుంచి నేను సాధన చేస్తున్నాను కానీ ఏ మాత్రము ప్రయోజనము లేదు, నాకేమో ఎందుకు పనికిరానిది పని చెయ్యని ఒక మంత్రం పడేస్తావా, వాడికి మాత్రం ఈ విధంగా ఆశ్రయించి చక్కగా మంచి మంత్రం ఇచ్చి వాడు బాగుపడే విధంగా చూస్తావా, ఎందుకు ఈ విధంగా చేశావు అని చెప్పి అడుగుతూ ఉన్నాడనమాట, చాలా గట్టిగా అరుస్తూ. అయితే పరాశర మహాముని అంటాడనమాట, నాయన వాస్తవానికి నీకు ఏ మంత్రమైతే ఉపదేశించానో అతడికి కూడా అదే మంత్రం ఉపదేశించాను, కానీ నీకు సిద్ధి కలగలేదు, నువ్వేమీ కూడా సాధించలేకపోయావు, అతనికి సిద్ధి కలిగింది, అతను సాధించగలిగాడు అని చెప్పాడు బదులు. అయితే అప్పుడు ధ్వజదత్తుడు అడిగాడట, ఎందుకు అలా జరుగుతుంది,
అబద్ధాలు ఆడకు, దానికి కారణం ఏమిటి అని చెప్పి అడిగితే అప్పుడు చెప్తున్నాడట పరాశర మహాముని, నాయన నేను అతని మంత్రం ఇచ్చాను కదా, ఆ యొక్క మంత్రము 100% కూడా పనిచేస్తుంది, చాలా మహిమాన్వితమైనటువంటిది, శక్తివంతమైనటువంటి మంత్రం అని పూర్తి భక్తి శ్రద్ధలతో అతను నమ్మకం ఉంచి చేశాడు. ఒక ఆవగింజంత అనుమానం కూడా అతనికి లేదు. నేను ఇచ్చినటువంటి నా మీదన కానీ, ఆ యొక్క మంత్రం మీదన కానీ, ఆ మంత్ర అధిష్టాన దేవత అయినటువంటి ఆంజనేయ స్వామి వారి మీదన కానీ ఎటువంటి అనుమానము కూడా పడకుండా భక్తి శ్రద్ధలు నమ్మకముతో చేశాడు. అందుకే కొన్ని దుర్వ్యసనాలు చెడు అలవాట్లు అతనికి ఉన్నప్పటికీ కూడా నా మాట మీద నమ్మకముతో ఇది నిజంగా ఆ విధంగా పనిచేస్తుంది, ఆ విధంగా దీని యొక్క ప్రభావం చూపిస్తుంది అని పూర్తి నమ్మకంతో చేశాడు. నువ్వు బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా నీకు ఇచ్చినటువంటి నా మీద అంత నమ్మకం లేదు, అనుమానపడుతున్నావు, ఈ మంత్రం నిజంగా పనిచేస్తుందా అని అనుమానపడుతూ చేస్తున్నావు. కాబట్టి నమ్మకము లేని చోట అవి నిజంగా పనిచేసేటువంటి సాధనలవ్వని, మంత్ర జపాలవ్వని, పూజలవ్వని, వ్రతాలవ్వని, రోజు మనం చేసుకునేటువంటి పూజా పురస్కారాలతో సైతము, పరిహారాలతో సైతము ఏవి కూడా పని చెయ్యవు అని చెప్పాడనమాట పుష్కర మహాముని. ఈ విధంగా చెబితే అప్పుడు ధ్వజదత్తుడు తన తప్పు తెలుసుకుని అప్పుడు గురువు గారి మీదన విపరీతమైనటువంటి నమ్మకంతో వెంటనే దగ్గరలో ఉన్నటువంటి నదిలో నీళ్లు తీసుకుని వచ్చి అతని యొక్క కాళ్ళు కడిగి ఆ యొక్క కాళ్ళ దగ్గర ఉన్నటువంటి నీళ్లుని అతని యొక్క శిరస్సును జల్లుకుని, నన్ను క్షమించండి గురుదేవా, ఇప్పుడు నేను పూర్తి భక్తి విశ్వాసాలతో నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, నా తప్పు నేను తెలుసుకున్నాను అని చెప్పి ఇప్పుడు జపం చేయటం మొదలుపెట్టాడట. ఇప్పుడు ఈ విధంగా జపం చేయటం మొదలుపెట్టాడు ధ్వజదత్తుడు. కేవలం ఒక మాసము, ఒక నెల రోజులు ఈ విధంగా జపం చేస్తూ ఉండంగానే ఆంజనేయ స్వామి వారు స్వయంగా ప్రత్యక్షమయ్యి దర్శనమిచ్చారు ధ్వజదత్తుడికి. అయితే ధ్వజదత్తుడు అతని యొక్క ఇబ్బందులన్నీ కూడా చెప్పుకున్నాడు. స్వామివారి యొక్క పాదాల వద్ద పడి ఇవి మొత్తం అఖండ సిరి సంపదల్ని, ఐశ్వర్యాన్ని, సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలను అన్నీ కూడా ప్రసాదించారు ఆంజనేయ స్వామి వారు. అయితే ధ్వజదత్తుడు అప్పుడు అడుగుతున్నాడట, ఎందుకు స్వామి నాకు ఈ దుర్భరమైనటువంటి ఇబ్బందులు, బాధలన్నీ కూడా కలిగాయి, తెలుసుకోవచ్చా అని చెప్పి ధ్వజదత్తుడు అడిగితే అప్పుడు ఆంజనేయ స్వామి వారు చెప్పారట, నాయన నువ్వు నీ యొక్క పూర్వ జన్మలో కూడా ఒక చక్కటి బ్రాహ్మణుడివే. అయితే వేరే వాళ్ళని కించపరిచేటువంటి విధంగా దుర్భాషలాడి మాటలు మాట్లాడేటువంటి వాడివి. ఒకనాడు అతడు ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి ఒక మంత్రాన్ని ఉపదేశం తీసుకుని ఆ యొక్క మంత్ర సాధన చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క దారమట నువ్వు వెళుతూ ఉన్నావు. అయితే అతని దగ్గరికి వెళ్ళి, ఏమిట్రా మంత్రం ఇలా బయటికి గట్టిగా చెప్తున్నావు అని చెప్పి అడిగావు. అతను చెప్పాడు, మా యొక్క గురువు గారు ఇలాగ నన్ను బయటికే చెప్పమన్నారండి అని చక్కగా సమాధానం చెబితే నువ్వు దాన్ని ఖండించావు. జపం అనేటువంటిది నిజంగా ఫలించాలి అంటే మానసికంగా మనస్సులో చెయ్యాలి, ఇలా బయటికి చేయడం ఏమిటి, నువ్వు ఒక శిష్యుడివి, వాడొక గురువు, ఎవడో సన్నాసి అయ్యి ఉంటాడు అని చెప్పి ఆ యొక్క గురువు గారిని విపరీతంగా దుర్భాషలాడి మాట్లాడి వెళ్ళిపోయేటువంటి వాడివి. ఈ విధమైనటువంటి ప్రవర్తనే తరచుగా నీ యొక్క గత జన్మలో అహంకార భావనతో చేసేటువంటి వాడివి. ఎవరికి ఏ గురువు గారు వాళ్ళకి ఆశ్రయించుకుని ఆ యొక్క గురువు గారు వాళ్ళకి చెప్పినటువంటి సలహాలు, సూచనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నువ్వు ఖండించి గట్టి పరకలాగా తీసి పడేసి నువ్వే గొప్ప వాడు అన్నట్టుగా మాట్లాడేటువంటి వాడివి. ఆ యొక్క పరిస్థితి, ఆ యొక్క పాప ఫలితం యొక్క కారణం చేతనే నీకు ఇటువంటి దుస్థితి కలిగింది అని చెప్పాడనమాట ఆంజనేయ స్వామి వారు. ఈ విధంగా చెబుతూ ఆంజనేయ స్వామి వారు అప్పుడు తెలియచేశారు ధ్వజదత్తుడికి, నాయనా చూడు, నువ్వు ఎవరినైతే ఆ యొక్క శిష్యుణ్ణి ఖండించావో అతడు మానసికంగా జపము చేస్తే మా ఏకాగ్రత లగ్నం చెయ్యలేకపోతున్నాడు. అది అతని యొక్క మానసిక పరిస్థితి. దాన్ని అర్థం చేసుకున్నటువంటి అతని యొక్క గురువు గారు వాడిని మంత్రం బయటికి ఉచ్చరించి చెప్పుకోమన్నారు. తద్వారా వాడి యొక్క ఆలోచనలు ఇటు అటు వెళ్ళిపోకుండా ఏకాగ్రత అనేటువంటిది అలవాటు అవుతుంది. ఏకాగ్రత చేయటం అనేటువంటిది నేర్చుకుంటాడు. కొంతకాలం తర్వాత మానసిక జపంని వాడికి చెప్పుదాములే అని చెప్పి అనుకున్నాడు. కావున శిష్యుడి యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని ఆ యొక్క గురువు గారు వాళ్ళకి కొన్ని సూచనలు ఇస్తారు. అంత మాత్రం చేతన అది తప్పో లేకపోతే అది వ్యర్థమో, అది లేనిదో, లేకపోతే ఏదైనా కూడా తప్పుడు మార్గంలో వాళ్ళని నడిపిస్తున్నట్టుగా కాదు. ఆ శిష్యుడి యొక్క పరిస్థితి అటువంటిది. శ్రద్ధ
లగ్నం చేయలేడు కాబట్టి బయటికి చెప్పుకుంటూ చేసుకోనాయన అని చెప్పాడు ఆ యొక్క గురువు గారు. నిజానికి అది కూడా ధర్మబద్ధము, అది కూడా సన్మార్గంలోనే ఆ యొక్క గురువు గారు అతనికి చెప్పడం జరిగింది. కావున ఏ గురువు ఏ శిష్యుడికి ఏం చెప్పినా వాళ్ళ మంచి కోసమే చెబుతారు అనబడేటువంటి ఒక భక్తి, శ్రద్ధ, నమ్మకం అనేటువంటిది ఉంచాలి. 10 మంది గురువులు 10 మాటలు రకరకాలుగా చెప్పచ్చు, కానీ మనకి ఎవరి మీదనైతే మనం నమ్మకం ఉంచుతామో వాళ్ళు చెప్పినటువంటి మాటని గనక మనం భక్తి, శ్రద్ధ, నమ్మకాలతో ఆచరిస్తే అది ఖచ్చితంగా పని చేస్తుంది అని చెప్పారు ఆంజనేయ స్వామి వారు. అర్థమైంది కదండి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక 10 మంది గురువులు ఉన్నారనుకోండి, ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క రకంగా మనకి చెబుతూ ఉంటారు, ఒక్కొక్క రకమైనటువంటి పరిహారాలు చెబుతూ ఉంటారు. అయితే ఎవరిని తప్పట్టుకోవడానికి లేదు, అలాగే వాళ్ళకి కూడా ఇతరుల్ని విమర్శించేటువంటి హక్కు లేదు, అది మహా పాపము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ సామర్థ్యత, ప్రతి ఒక్కళ్ళ అవగాహన బట్టి ఒక్కొక్క సూచనలు, ఒక్కొక్క మంత్ర ప్రక్రియలు చెబుతూ ఉంటారు. అయితే మీకు ఎవరి మీదనైతే నమ్మకం ఉందో, ఎవరినైతే నమ్మాలని అనిపించి ఆశ్రయించాలని మీకు అనిపించిందో వాళ్ళు చెప్పినటువంటివి మీరు శిరస వహిస్తే, ఆచరిస్తే తప్పకుండా పనిచేస్తుంది. అలాగే అప్పుడు ఆ ఆచరిస్తున్నప్పుడు మిగతా గురువులు ఎవరిని కూడా మీరు విమర్శించకూడదు. వాళ్ళ యొక్క అనుభవంతో వాళ్ళని ఆశ్రయించేటువంటి వాళ్ళకి వాళ్ళు ఆ విధంగానే చెప్తారు. మీకు ఏది నమ్మాలనిపిస్తే, ఏది ఆచరించాలనిపిస్తే, ఎవరు చెప్పిన మాటని మీరు అనుసరించాలని మీకు అనిపిస్తే అది పూర్తి నమ్మకంతో, ఇంకా ఆవగించంత అనుమానం కూడా పెట్టుకోకుండా ఖచ్చితంగా పనిచేస్తుంది, ఖచ్చితంగా దీని యొక్క ఫలితం మనకు వస్తుంది అనబడేటువంటి నమ్మకంతో చేస్తే గనుక ఖచ్చితంగా పని చేస్తాయి. ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, గుర్తు పెట్టుకొని మీరు పూజలు అవ్వనివ్వండి, వ్రతాలు అవ్వనివ్వండి, మంత్రజపాలు అవ్వనండి, పూజా పురస్కారాలు, అభిషేకాలు ఏవైనా కానివ్వండి, మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రక్రియ ఎందు, మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క పూజ ఎందు, ఆ పూజకి అధిష్టాన దేవత ఏ భగవంతుడి కోసం అయితే మీరు చేస్తున్నారో ఆవగించంత అనుమానం కూడా లేకుండా దాని వలన మీకు ప్రయోజనం కలుగుతుంది, మీకు ఫలితం వస్తుంది అని పూర్తి భక్తి, శ్రద్ధ, నమ్మకము ఉంచి చేస్తే గనుక దాని నుంచి వచ్చేటువంటి ఫలితం అంతా ఇంత కాదు, అంతకన్నా ఎక్కువ చేసినటువంటి వాళ్ళకంటే కూడా ఫలితము మీకే ఎక్కువ ఉంటుంది. అంటే మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క పూజా పునస్కారం, ఆ యొక్క మంత్రం, ఆ యొక్క ప్రక్రియ, ఆ యొక్క భగవంతుడి మీద మీరు ఉంచినటువంటి నమ్మకము మీదన అంతా కూడా ఆధారపడుతుంది. ఇది ఆంజనేయ స్వామి వారి యొక్క చెప్పినటువంటి మాటలలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.